టాలీవుడ్లో డైలాగ్ కింగ్ అంటే మనం ఖచ్చితంగా చెప్పే పేరు వచ్చేసి నటసింహం నందమూరి బాలకృష్ణ గారు. అదేవిధంగా లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు ఎవరికి కరెక్ట్గా సూట్ అవుతాయంటే నందమూరి బాలకృష్ణ గారికి సూట్ అవుతాయి. కానీ బాలకృష్ణ గారికి ఈ ఇమేజ్ రావడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లో బాలకృష్ణ గారు ఫ్యామిలీ మూవీస్ చేసేవాళ్ళు, లైక్ మంగమ్మ గారి మనవడు, ముద్దుల మేనవుడు, ముద్దుల మామయ్య లాంటి సినిమాలు. కానీ తర్వాత పరుచూరి బ్రదర్స్ బాలకృష్ణ గారిలో ఉన్న స్పార్క్ని గుర్తించి కొన్ని క్యారెక్టర్స్ని బాలకృష్ణ గారి కోసం డిజైన్ చేశారు. అలాంటి వాటిలో ముఖ్యమైనది వచ్చేసి రౌడీ ఇన్స్పెక్టర్, సెకండ్ సినిమా వచ్చేసి బొబ్బిలి సింహం. ఈ 2 సినిమాలు బాలకృష్ణ గారి ఇమేజ్ని డిఫరెంట్ లెవెల్లో నిలబెట్టాయి. సో బొబ్బిలి సింహంలో కానీ రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో కానీ బాలకృష్ణ గారు చెప్పిన డైలాగ్ డెలివరీ చూస్తే విజిల్స్ వేయని ప్రేక్షకుడే ఉండడు, ఆ విధంగా ఉంటాయి ఆ సినిమాలో డైలాగ్ డెలివరీ. సో అక్కడి నుంచి బాలకృష్ణ గారికి ఒక యాక్షన్ హీరో ఇమేజ్ రావడం, తర్వాత సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి లాంటి సినిమాలు చేయడం, ఇప్పుడు మనం చూస్తున్న బాలకృష్ణ లైక్